సో నిన్న మనం మొన్నటిదాకా మొదటి నుంచి డబ్బు సంపాదించడం ఎలా, డబ్బు కోసం మనం పనిచేయటం, డబ్బు మన కోసం పనిచేయించటం, డబ్బుని అనే వాటితో చూస్తూ రకరకాల మార్గాలు డబ్బు సంపాదించడానికి ఏమేమి ఉన్నాయని, మనకున్న అవకాశాలు, మనకున్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్, బలాలు, బలహీనతలు, వాటిని ఏ విధంగా పోగొట్టుకోవాలి. దాంతోపాటు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనని కొన్ని విధాలైనటువంటి బ్లాక్స్ వస్తాయి, కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకుల గురించి చూసాం. ఫియరు, సినిసిజం, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్, యారగెన్స్. ఈ 5 రకాలైనటువంటి అడ్డంకులు మనం చేయాలనుకున్న కార్యక్రమంలో అడ్డంగా వస్తాయని చెప్పి వీటిని ఎట్లా బయటికి రావాలనేది మనం చూసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇష్యూ వచ్చి స్టార్టింగ్ ట్రబుల్, ఎలా మొదలు పెట్టాలి అనేది మనకి మొదలవుతుంది. దాన్ని గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పి ఈ 8వ చాప్టర్లో చెప్తున్నాం. ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే దానికి చెప్తూ, దేర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్ అండ్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ట్రైన్ టు సీ ఇట్. మనకి ప్రతి చోట బంగారం ఉంది, కానీ అది చూడటానికి మనం అలవాటు పడలేదు, లేదు మనం చూడటానికి ఎలా అనేది మనకు నేర్చుకోలేదు. సో దాన్ని చూడటం ఎలా అనేది మనం నేర్చుకోవటానికి, అంటే మనం మొదలు పెట్టడానికి, కార్యక్రమం మొదలు పెట్టడానికి, ఏదైనా మనకి ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఏదైనా మనం ఎలా మొదలు పెట్టాలి, మనం దేనికి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే పని సక్రమంగా ధైర్యంగా అవుతుంది అనే దాని మీద నిన్న ఈ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో ప్రతి వాళ్ళకి అడుగుతారు, ఓకే బాగానే ఉంది మీరు చెప్పింది, ఐ కెనాట్ డూ ఇట్, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఇప్పుడు రాసి పెట్టలేదు అనే స్థితిలో నుంచి హౌ కెన్ ఐ డూ ఇట్ అనేదానికి మనం వచ్చాం. హౌ టు స్టార్ట్ అనేదానికి ఐ కెనాట్లో నుంచి ఐ విల్ డూ ఇట్లో నుంచి నాకు కావాలి, నేను ఎలా సంపాదించాలి అనేది చెప్పినప్పుడు మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఓపెన్ అయినప్పుడు మనకి రకరకాల మార్గాలు, మనం అది సంపాదించడానికి, అది పొందటానికి కావాల్సిన మార్గాలు ఓపెన్ అవుతాయి మన కళ్ళ ముందు. అది కళ్ళ ముందు ఓపెన్ అవుతున్నప్పుడు ఆ ఆపర్చునిటీని, అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేదాన్ని మనం చూసాం ఇప్పుడు దాకాను. ఇప్పుడు ఈ చాప్టర్లో హౌ డు ఐ స్టార్ట్, నేను ఎలా మొదలు పెట్టను అనేది ఆయన అనేది ఇది సరే ఓకే. ఇది హౌ డు ఐ స్టార్ట్ అనేది, ఈ ఆలోచన అనేది రోజువారీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వస్తున్నాయి. ఐ ఆఫర్ ద థాట్ ప్రాసెస్ ఐ గో త్రూ ఆన్ ఎ డే టు డే బేసిస్. ఏ రోజుకి ఆ రోజు మనం ఆ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను మీకు అంటూ, ఇట్ ఈస్ రియలీ ఈజీ టు ఫైండ్ గ్రేట్ డీల్స్. పెద్ద పెద్ద డీల్స్ మనకి కనిపిస్తుంటాయి, చాలా ఈజీ. కానీ అది
మనకి ముట్టుకోవాలంటే భయపడతాం. ఎట్లా మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ హ్యాండిల్ మనం ఫస్ట్‌లో మొదలుపెట్టినప్పుడు ఎట్లా ఊగుతా ఉంటదో, తర్వాత మెల్లగా సైకిల్ హ్యాండిల్ స్టెబిలైజ్ అయిపోయి, మన సైకిల్‌ని ఎంత జాగ్రత్తగా మనం ఎంత చక్కగా మనం నడపగలుగుతామో, అలాగే ఇక్కడ కూడా డబ్బుల దగ్గరికొచ్చేటప్పటికి మనకు కావాల్సింది ఆహ్, ఈ లోలోక స్థితి అంటే అటు ఇటు ఊగే స్థితిలో నుంచి మనకు గడియారంలో కింద ఏముంటుంది కదా! దాన్నేమంటాం? స్వింగ్ బార్ ఊగుతుంది కదా! అది ఇటు, ఇటు, ఇటు ఊగుతా ఉంటుంది. ఇప్పుడు గడియారాలు కాదు. పెద్ద గోడ గడియారాలు ఉంటాయి. ఇంత పెద్ద పైన ఇది ఉండి కింద ఆ సెకండ్ ముందు కింద ఆహ్, ఇది ఉంటదనమాట. అది లెఫ్ట్, రైట్ ఊగుతున్నప్పుడు ఒక్కొక్క సెకండ్ కౌంట్ అవుద్ది. కౌంట్ అయ్యి మనకు ఆ గడియారం తిరుగుతా ఉంటుంది. ఆ విధంగా మనకి ఈ డోలాయమాన స్థితి అంటాం దాన్ని. ఇది అది మనం ఆసిలేషన్ అటు ఇటు మన ఫ్యాన్ ఎట్లా అటు ఇటు తిరుగుతా ఉంటుందో, మన మైండ్ కూడా అలాగే తిరుగుతాం. మన టేబుల్ ఫ్యాన్ తిరిగినట్టు. మన మైండ్ కూడా ఎలా ఇది చేయొచ్చా? చేయకూడదా? పెట్టొచ్చా? పెట్టకూడదా? పెడితే ఏమవుద్ది? పెట్టకపోతే ఏమవుద్ది? మనం సంపాదించాలంటే ఇది అవసరం కదా! అని రకరకాలుగా మనకి నడుస్తూ ఉంటుంది. అది దానిలో నుంచి బయటికి రావాలి అంటే మనకొక స్ట్రాంగ్ విల్, డిటర్మినేషన్, ఒక పట్టుదల, ఒక మనం గట్టిగా సాధించాలి అనేటువంటి మానసిక స్థితి, ఇవన్నీ మనకు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వాబులింగ్ అనేది, ఆ ఊగటం అనేది పోయి, మనం ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి అది మనం చేస్తాం. ఇది ఎవరిది వాళ్ళకే గానీ, అందరికీ ఒకే విధంగా కామన్‌గా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. సో, టు ఫైండ్ $1,000,000 డీల్ రిక్వైర్స్ అస్ టు కాల్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ జీనియస్. మనకి ఇది ఒక డీల్ ఉంది ఇక్కడ. ఒక ఆఫర్ ఉంది. ఒక బిజినెస్ ప్రపోజిషన్ ఉంది. కాబట్టి దీన్ని మనం పట్టుకోవాలి అంటే, తెలుసుకోవాలి అంటే, మనం ఇంట్లో కూర్చుంటాం. ఈ షేర్ల గురించి చెప్తున్నారు మీరు బాగానే ఉందండి. ఏ షేర్ మంచిదో, ఏ షేర్ కొనాలో మాకెట్టా తెలుస్తుంది? తెలీదు కదా! అట్లాగే ఏ వైపు ల్యాండ్ కొనాలో, ఏ వైపు సైట్లు కొనాలి, ఏ వైపు డెవలప్ చేయాలి, ఏ వైపు డెవలప్ ఎలా తెలుస్తుంది మనకి? తెలీదు. ఇంట్లో కూర్చొని ఇవన్నీ కావాలి అంటే మనకు తెలీదు. దానికి మనం ఏం చేయాలి? ఏదో ఇంటర్నెట్‌లో వెళ్ళి మార్కెట్ ఎట్లా ఉంది? ఏంటి? స్టాక్ మార్కెట్ దాంట్లో ఏ ఏ షేర్లు, ఏ సెక్టార్‌కి చెందిన షేర్లు, ఏ లార్జ్ స్కేలు, మీడియం స్కేలు, స్మాల్ స్కేలు, అట్లాగే పెద్ద పెద్ద ఏ కంపెనీలో నుంచి ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఏ కంపెనీ షేర్ రూపాయి నుంచి ₹100కి వెళ్ళింది, లేకపోతే 100 నుంచి 500కి వెళ్ళింది. ఇవన్నీ మనం తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని తెలుసుకోవటమే మనలో ఉన్న ఆ ఫైనాన్షియల్ జీనియస్, ఆర్థిక పరమైనటువంటి మేధావిని మనం లేపుతాం. సో, మనం ఆ విధంగా మనం అది లోపల మనలో ప్రతి వాళ్ళలోనూ ఈ మేధావి అనేవాడు ఒకడు ఉంటాడు. మన మనసులో, మన మెదడులో. మనం వాడిని నిద్ర లేపాలి. నిద్ర లేపి, బాబు నువ్విక్కడ లేవు, లేచి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో చూస్తుండు. నువ్వేమొచ్చినాయో చెప్పు, చెప్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాము అని చెప్పి మనం ఆ ఫైనాన్షియల్ జీనియస్ అనేవాడిని, ఆ కుంభకర్ణుడిని మనం నిద్ర లేపుతాం అనమాట. ఆ నిద్ర లేపినప్పుడు మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అంటే, మనం దాని గురించి స్టడీ చేస్తాం. అనాలిసిస్ చేసి, మనం ఎక్కడ మనం సాధించాలి, ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది మనం చూస్తాం. దానికి ఫస్ట్ మనం దాని థియరీ ఏంటనేది నేర్చుకోవాలి. మనం డబ్బు కోసం పని చేస్తున్నామా? డబ్బుతో మనం పని చేయిస్తున్నామా? మనం ఇవన్నీ చేయటం, ఈ మేధావిని లేపటం ఇవన్నీ మనం డబ్బుతో పని చేయించడం కోసం. మనం ఎలాగో డబ్బు కోసం పని చేస్తున్నాం. దానికి ఈ మేధావి అవసరం లేదు. కాబట్టి మనం డబ్బుతో పని చేయించడం కోసం ఈ మేధావిని లేపి మనం ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నాక ఇందులో మనకేంటంటే చిన్నప్పటి నుంచి మన మీద కొన్ని రకాలైనటువంటి దాడులు జరిగినాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్క వాళ్ళు, మన పైన వాళ్ళు, కింద వాళ్ళు అందరూ కలిసి మన మీద మన మానసికంగా మన మీద ఇది నువ్వు చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, డబ్బులు సంపాదించడం అనేది తప్పు, మనం డబ్బు సంపాదించకూడదు. రకరకాలుగా మనకి ఈ స్వార్థం అనేది ఉండకూడదు. తర్వాత ఆహ్, డబ్బులు సంపాదించడం అనేది అక్రమము, ఈ దాచుకోవడం అనేది అక్రమము. ఇవన్నీ రకరకాలుగా మనకి నేర్పారు. అదే మనం మన పిల్లలకి కూడా నేర్పుతాం. సో,
దానివల్ల అంటే అసలు యాజ్ ఇట్ ఈజ్ వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మనకు లేదు. ఆర్థికంగా డబ్బులు సంపాదించడం వల్ల డబ్బు అంటే ఏంటి, ఇవన్నీ మనకు అసలు ఎక్కడ మన చదువులు మనకి చెప్పలా. ఇప్పుడు పైగా దానికి తోడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వాళ్ళందరూ మనకి డబ్బు గురించి, డబ్బు సంపాదించకూడదు, డబ్బు సంపాదిస్తే చాలా తప్పు అది ఇది అని చెప్తారు. కానీ మరి డబ్బు ఉన్న వాడిని చూసి వీళ్ళందరూ నమస్కారాలు ఎట్టు బాగున్నారని వాడి దగ్గరికి వెళ్ళి చుట్టుముడుతారు. ఇట్లాంటి సందర్భంలో మనం మన పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం. సో ది మెసేజ్ ఈజ్ స్టిల్ టు వర్క్ హార్డ్, ఎర్న్ మనీ అండ్ స్పెండ్ ఇట్, అండ్ వెన్ వీ రన్ షార్ట్ వీ కెన్ ఆల్వేస్ బారో మోర్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం రోజు మనం కష్టపడుతున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము, తక్కువ పడితే అప్పు తెచ్చుకొని గడుపుకుంటాం. ఇది మనం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. ఇది నిన్నటి వరకు చూసాను. నేను దీని మీద కూడా చాలా చర్చ జరిగింది. ఆ చర్చ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఎవరు చదువుతున్నారు? Yes, sir. Unfortunately, 90% of the Western world subscribes to the above dogma simply because it's easier to find a job and work for money. If you are not one of the masses, I offer you the following 10 steps to awaken your financial genius. I simply offer you the steps I have personally followed. If you want to follow some of them, great. If you don't, make up your own. Your financial genius is smart enough to develop its own list. ఇప్పుడు మనం ఏదైతే చూసామో, పొద్దున్నే చదువుకోవటం, వర్క్కి వెళ్ళటం, సంపాదించడం, ఖర్చు పెట్టుకోవటం, తక్కువైతే అప్పు చేసుకోవటం అనేటువంటి స్థితి 90% ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్, ఈ పశ్చిమ దేశాలు, యూరోప్, యుఎస్ఏ వీళ్ళందరిలో ఇది 90% ఆఫ్ ది పీపుల్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఉద్యోగం చదవటం, ఉద్యోగం సంపాదించడం, ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ తెల్లరి పొద్దున్నే మనం పరిగెత్తడం. 90% ఆఫ్ ది పీపుల్. మనకి ఇక్కడ సంగతులు లేదు. అక్కడే ఎంతమంది ఉన్నారంటే మన దగ్గర అటువంటి పరిస్థితి ఊహించుకోవచ్చు మనం. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో 5 కోట్ల మంది దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. అంటే అంతమంది సంపాదిస్తారు. అపరెంట్లీ దాంట్లో ఇంతమంది సంపాదిస్తున్నారని లెక్క. ఇంతమందిలో 140, ఈ 5 కోట్ల జనాభాలో దాదాపుగా 4 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీ అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి దాంట్లో జీతంలో ట్యాక్స్ పట్టుకొని మిగిలిన జీతం ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ రిటర్న్ సబ్మిట్ చేయక తప్పదు. వాళ్ళు కూడా చాలా వరకు రిటర్న్ సబ్మిట్ చేసి మళ్ళీ రిఫండ్ తెచ్చుకోవటం, ఏం చేసుకోవటం అది చేస్తారు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ వ్యాపార సంబంధం చేసి రిటర్న్ సబ్మిట్ చేసి సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రికార్డు ప్రకారం మనకున్నది ఇంతే. ఎందుకంటే 90% ఆఫ్ ది పీపుల్ ఎందుకు ఉద్యోగాల కోసం, గానిగ జీవితం కోసం ఆశపడతారు అంటే అది ఈజీ. జాబ్ సంపాదించుకోవటం, పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడటం, నెలాఖరికి జీతం తీసుకోవటం, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవటం, ఇది మనం అలవాటు పడిన మార్గం. కొత్త రూట్ ఏం లేదు దీంట్లో. అందరూ నడిచిన దారిలో మనం నడుస్తున్నాం. అది ఈజీ కనుక. సో ఇట్ ఈస్, if you are not one of the masses, I offer you the following 10 steps to awaken your financial genius. మీరు ఆ 90%లో లేకపోతే, అంటే ఆ మిగిలిన 10%లో కనుక ఉన్నట్లయితే, ఏది ఉద్యోగం, జీవితం దాంట్లో కాకుండా నేనేం చేయాలి, ఎలా చేయాలి, నేను ఎలా పెరగాలి అనుకునేటువంటి ఆ 10%లో కనుక మీరు ఉన్నట్లయితే, ఆ గుంపులో గోవిందులో కాకుండా ఉంటే, నేను మీకు ఒక 10 స్టెప్స్ చెప్తాను. ఒక 10 స్టెప్స్ ఏ విధంగా మనలో ఉన్న ఆ కుంభకర్ణుని నిద్ర లేపాలి అనే దానికి మీకు ఒక 10 స్టెప్స్ చెప్తాను. ఇది తను సొంతంగా ఫాలో అయినాయి. ఇప్పుడు ఆయన చెప్పే 10 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, 10 మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి తను ఫాలో అయ్యి చెప్తున్నాడు. అవి తను ఫాలో అవ్వకుండా మనం భగవద్గీతలో ఇలా చెప్పారు, నువ్వు చేయి అంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. చెప్పేవాడు కూడా చేయాలి. చేసినప్పుడే జరుగుద్ది. అందుకని మన త్రేతాయుగంలో రాముడు
ఈ విధంగా తండ్రి మాటని నువ్వు జవదాటకూడదు, వినాలి అనే దాన్ని ఆయన ఆచరించి చూపించాడు. అట్లాగే ప్రతి సందర్భంలో కూడా రామాయణంలో మనం నేర్చుకునేది ఏంటంటే, రాముడు దేవుడైనా కూడా ఆయన మనుషులకి ఎలా ఉండాలి అనేది ఆయన ఆచరించి చూపించాడు. అదే మన కృష్ణావతారానికి వచ్చేటప్పటికి ఆయన ఒకటే చెప్తాడు, నేనేం చెప్పానో అది చెయ్యి, నేనేం చేశానో అది చెయ్యకు అని. అక్కడ నేను ఆచరించడం అనేది లేదు. నేను చెప్తాను, నువ్వు చెయ్యి, నేను నడిపిస్తాను, నువ్వు నడువు అనేటువంటి పద్ధతిలో అక్కడికి వెళ్ళు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేటప్పటికి మనకి చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. మనం ఏదో ఇట్లా చదువుకుని ఇట్లా చెప్పేవారు ఉంటే వాళ్ళతో పట్టాడు. అందుకని ఇట్లా మనకి ఎవరైనా వాళ్ళు ఆచరించి ఇది మంచి మార్గము, ఇది నేను వెళ్ళాను, ఇది లేకపోతే ఇది నేను తిన్నాను, ఈ టేస్ట్ బాగుంది, నువ్వు తిని చూడు అని చెబితే తప్ప మనం కదలం. అందుకని ఇక్కడ కూడా ఆయన తను ఫాలో అయినటువంటి 10 స్టెప్స్ చెప్తారు. ఒకవేళ మీకు ఆ 10 స్టెప్స్ ఫాలో అవడానికి వీలు లేకపోతే, లేకపోతే ఇష్టపడకపోయినా, లేకపోతే మీకు కుదరకపోయినా మీ పని మీరు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఫాలో చేస్తాను, ఈ విధంగా ఫాలో చేస్తాను అని చెప్పి మీరు చేసుకోవచ్చు. ఎవరి రెసిపీ వాళ్ళదే, ఎవరి ప్రొసీజర్ వాళ్ళదే. కావాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అండ్ మీలో ఉన్న మేధావి ఈ లిస్టును తయారు చేయటంలో గొప్ప సిద్ధహస్తుడు అనమాట. ఆయన చేయగలడు. కాబట్టి మీరు దాన్ని మీ సొంతంగా మీ 10 తయారు చేసుకోండి. లేకపోతే నేను చెప్పిన 10 మీరు ఫాలో అవ్వండి. అది. ఎస్. While in Peru, I asked a gold miner of 45 years how he was so confident about finding a gold mine. He replied, there is gold everywhere. Most people are not trying to see it. యా. ఈయన పెరువులో ఉన్నప్పుడు అక్కడ గోల్డ్ మైన్లో పనిచేసే అతన్ని, 45 ఏళ్ళ వయసు ఉన్న అతన్ని అడిగాడట, నీకు ఎట్లా తెలుస్తుంది పలానా చోట గోల్డ్ ఉంది అని చెప్పాను. అంటే ఆయన చెప్పిన సమాధానం, దెర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్. ప్రతి చోట బంగారం ఉంది. మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ట్రైన్ టు సీ. చాలామంది అది ఎక్కడుంది ఎట్లుంది చుట్టం తెలియకుండా ఉంటారు. మనం నిన్న అనుకున్నాం డైమండ్స్ రాళ్ళు, అది రాయా డైమండ్ అనేది అది తెలిసిన వాడికి తెలుస్తుంది. కానీ మనం వెళ్ళి చూస్తే మనకు అది డైమండ్ అయినా రాయిలైనా ఒకటిలానే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ డైమండ్ అనేది ఎట్లుంటుంది, దాన్ని ఎలా కనుక్కోవాలి, ఆ పైన డస్టింగ్ అంతా తీసేసి, దాన్ని చెత్త అంతా బట్టి అంతా తీసేసి, దాన్ని కడిగి, దాని మెరుపులు ఏదో సూర్యుడి దగ్గర సూర్యకాంతిలో పెట్టి దాన్ని ఎట్లా మెరుస్తుంది, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. అవన్నీ మనకి ఎలా చేయాలో మనకు తెలియదు. అందుకని అది రాయని మనం తోసేస్తాము. అవతల వాడు దాని గురించి తెలిసిన వాడు ఇది విలువ డైమండ్ అని చెప్పేసి అని వాడు మనల్ని తీసుకెళ్ళి వాడు దాన్ని పాలిష్ చేసి షేప్ చేసి దాని మీద రకరకాలు చేసి అమ్ముకుంటారు. అందుకని దెర్ ఈజ్ గోల్డ్ ఎవ్రీవేర్. బంగారం అనేది అన్ని చోట్ల ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కనుక్కోవాలి అంతే, మీరు చూడాలి, దాన్ని చూడగలగాలి అంతే అని చెప్తాడు. ఇది మనం కూడా డబ్బు సంపాదించటం అనేది మీకు తెలియాలే కానీ మార్గాలు అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు ఏ మార్గంలో వెళ్తే డబ్బు సంపాదించగలరు అనేది మీరు తెలుసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్. ఎస్. And I would say that is true. In real estate, I can go out and in a day come up with 4 or 5 great potential deals, while the average person will go out and find nothing, even looking in the same neighborhood. The reason is that they have not taken the time to develop their financial genius. యా, ఇది నిజం. మనం కూడా చూసాం. ఇది మన చుట్టూ అన్నీ ఉంటాయి. మనకు తెలుసు ఒక ప్రాపర్టీ రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీని అమ్మి పెట్టినా కొనిపెట్టినా మనకు ఒక కమిషన్ వస్తుంది. 1% 2% వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిపెండింగ్. మనకు తెలుసు పక్కిళ్ళు అమ్ముతున్నారని, మనకు తెలుసు అది అమ్మి పెడితే ఎవరినైనా బయ్యర్ని చూస్తే మనకి డబ్బులు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి అని మనకు తెలుసు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే కొనేవాడిని ఎక్కడ పట్టుకోవాలి అనేది మన ప్రాబ్లం. ఒకవేళ ఉన్నా అసలు అమ్మితే అమ్ముకున్నారులే మనకెందుకులే పక్కాడిల్లు అమ్ముకుంటే అని చెప్పి మనం ఆలోచిస్తాం. మనం కొనుక్కుందామా, లేకపోతే మనకు కొనుక్కుంటే ఉపయోగం ఉందా, లేకపోతే ఎవరికైనా కొని పెడదాం మన వాళ్ళకి ఎవరికన్నా, సో మనకు కొంచెం కమిషన్ వస్తుంది కదా అనే ఆలోచన మనకు రాదు. ఎందుకంటే మనం ఆ ఆలోచన సరళి మనది కాదు, మనం అందులో లేము. అందుకని మనకు తెలియదు.
అదే కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ మీదనే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు వెంటనే ఇల్లు అమ్ముతారంట, నా దగ్గర ఒక నలుగురిని ఐదుగురిని ఇల్లు కొనడానికి ఎతికే వాళ్ళని పట్టుకుని ఏమండి మీకు వాళ్ళ చోట ఇల్లు ఉంది, మీరు అమ్మటానికి ఉంది, అది మీరు కొనుక్కుంటారా, ఇట్లా రండి, అది చాలా బాగుంటుంది ఇల్లు, ఆ కాలనీ బాగుంటుంది, ఆ రోడ్డు బాగుంటుంది, అక్కడ అందరూ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, మీకు మంచి కంపెనీ ఉంటుంది, ఈ విధంగా రకరకాలుగా దాని గురించి చెప్తారు. మనం అనుకున్నాం మొన్న ఇది రేపు చెప్పుకుందాం అని చెప్పేసి. ఏది ఒక ఆయన ఒక వస్తువు గురించి అమ్మటం, మనం నా ఇన్ని ఉన్నాయి ఈ ఆవులు అని నాకు తెలియకుండా అని చెప్పని ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక ఆవును అమ్మటానికి అని చెప్పి దీన్ని తీసుకెళ్తాడు సంతకి తీసుకెళ్ళి చెప్తాడు, ఈ ఆవు మేము అమ్ముతున్నాము అని చెప్పంటే ఎంత అనడు, ఏదో రేటు చెప్తాడు, 5,000 చెప్తాడు, 5,000 ఇస్తాడు, 5,000 తీసుకుంటాడు, ఇంకేం రాబోతుంటాడు. ఈ కొనుక్కున్న అతను మార్కెటింగ్ మ్యాన్ అన్నమాట. సంతలోకి తీసుకెళ్ళి ఇంకో చోట పక్క తీసుకెళ్ళి ఈ ఆవు గురించి అమ్మటం మొదలెడతాడు. ఈ ఆవు చాలా గొప్పది, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, పొద్దున పూట ఎన్ని ఇస్తుంది, సాయంత్రం ఎన్ని ఇస్తుంది, ఆల్రెడీ ఒకసారి ఈనింది, ఒక పెట్టింది, ఇంకా 10 సార్లు ఈనుతుంది, దీనికి ఇంత స్కిన్ ఉంది, ఇంత ఫ్లెష్ ఉంది, దీని పొదిగి ఇంత గొప్పది, రోజు పొద్దున సాయంత్రం తక్కువ తింటుంది, తక్కువ నీళ్ళు తాగుతుంది, మీరు పోషణ అక్కర్లేదు, కానీ మీకు ఆదాయం ఈ విధంగా ఏవేవో పెద్ద కారణాలన్నీ దానికి ఉన్నాయి లేనివన్నీ కలిపి చెప్పేసేటప్పటికి అందరూ చుట్టూ మూగుతారు. ఈ అమ్మిన అతను కూడా దాని దగ్గరికి అక్కడ చూస్తుంటాడు ఎట్లా అమ్ముతున్నాడు అని చెప్పి. ఇవన్నీ విన్నాక ఈ ఆవులో ఇన్ని లక్షణాలు ఉన్నాయో నాకు తెలియకుండా నా ఆవులు అని చెప్పి నేనెందుకు అమ్మాలని చెప్పని మళ్ళీ ఆ డబ్బులకి ఇంకో డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆవును కొనుక్కొని దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ అండ్ మార్కెట్ డీల్. ఎట్లాంటి డీల్ నుంచి మనం తీసుకోకూడదు అని చెప్పి మనం ఒక యావరేజ్ పర్సన్గా మనం దానికి ఉన్న ఫీచర్స్ ఏంటనేది ఆ ఓనర్కి తెలియలే, కానీ అదే మార్కెటింగ్ పర్సన్గా మార్కెట్లో ఉన్న అతనికి దీనికి ఉన్న ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఎక్కువ చెప్తే మనం ఎక్కువగా రేట్ వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్లో పలానా చోట ఇది అమ్మటానికి ఉంది ఒక ప్రాపర్టీ, ఇది మంచి డీలు అని చెప్పటం, నా అనుభవం ఉన్నవాళ్ళు రోజుకి ఒక 5-6 డీల్స్ చేస్తే అనుభవం లేనివాడు ఒకడు కూడా చేయలేడు. ఎందుకంటే తెలియదు, ఈ పక్కన ఇల్లు అమ్ముతున్నారు, ఓకే అమ్మింది మనకెందుకు లేదు, మనం కొనట్లేదు కదా అని 90% ఆఫ్ ది పీపుల్ పక్కకెళ్ళాలి. రెండోది, ఒకవేళ అమ్ముతున్నాడు, సరే మనం ఎవరినన్నా మనాలకు ఉన్నారని చూద్దాము అని చెప్పి అనుకుని ఎవరిని అడగాలి? శ్రీలక్ష్మి గారిని అడుగుదామా కొంటారేమోనని? ఆమె ఎక్కడో పొద్దుటూరులో ఉంటుంది, హైదరాబాద్ మీద ఏం చేసుకుంటుంది? ఏం సార్ లేదు సార్ మీరు మా దగ్గరలో ఉన్నది మేము చూసినాము, అది అప్పుడు తీసుకోలేదు సార్, ఇప్పుడు బాగా మంచిగా వచ్చింది. నేను అందుకే చెప్పింది మనకి స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చేటప్పుడు మేము తాడిపత్రిలో ల్యాండ్ కొన్నాం సార్ 3 సెంట్లప్పుడు. ఫస్ట్ ఇక్కడే అపార్ట్మెంట్ లో మా ఓనర్ వాళ్ళే 25 lakhs అన్నమాట, డబల్ బెడ్రూమ్. అప్పుడు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, ఇప్పుడు అది 60-80 lakhs సార్. అమౌంట్ అడ్జస్ట్ కాలేదని వదిలేశారు. అప్పుడు స్టార్టింగ్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదని తీసుకోలేదు. మేము అదే లోన్ అప్పుడు పెట్టి తీసుకున్నా ఈ పాటికి మాకు హౌస్ వచ్చేది. హౌస్ ఉండేది, వాల్యూ పెరిగేది. ఎస్ సార్. చేతిలో ఉన్నదాన్ని మనకు తెలిసి కూడా వదిలేసాం. ఎస్ సార్. మల్కండూరు తీసుకురావాలి నేను సుజాత గారు, సారీ సార్. ఓకే. సో మనం ఇది దాన్ని ప్రతిదీ కూడా మనం వ్యాపార దృక్పథంతోనో వ్యాపార దృష్టితోనో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పక్కన ఇల్లు ఉంది, సరే శ్రీలక్ష్మి గారిని హైదరాబాద్ రమ్మందాం, హైదరాబాద్ వస్తే ఇంకా బాగా బిజినెస్ చేయొచ్చు, మీరు రండి అని చెబుదాం, అందుకని ఇక్కడ ఇల్లు కొని పెడదామని ఆవిడ చెప్తాం మనం, ఏమో ఆవిడ ఎందుకు వస్తారులే. మరి వేణి గారు చెబుదామంటే వేణి గారు ఏమో బండి కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇవన్నీ ఈ కాకినాడ నుంచి ఆమె బయటికి రారు, కాజాలు ఇవన్నీ బాగా అలవాటు, సుబ్బయ్య గారి భోజనం ఇవన్నీ, అందుకని ఆవిడ రారు ఆవిడ. మరి ఎవరికి చెబుతాము, ఎవరికి చెప్పం. అట్లా 9% ఆఫ్ ది పీపుల్ ఎవరికి చెప్పాలో తెలియక పక్కకెళ్ళి మిగిలింది 1%. ఈ 1%
వాడికి తెలుసు ఎవరి దగ్గర నలుగురు అడిగితే 4 చోట్ల చెప్తే ఎవరో ఒకళ్ళు వస్తారు అని తెలుసు. సో నేను కలిసే 4 గ్రూప్‌లో 4 చోట్ల 4 మీటింగ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి ఫ్రెండ్స్‌లో ఎక్కడో సాయంత్రం పూట కలిసినప్పుడు ఒక్కొక్క సర్కిల్‌లో ఇక్కడ మా హైదరాబాద్‌లో మధురా నగర్‌లో పలానా చోట ఇల్లు ఖాళీగా అమ్ముతున్నారంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీకు ఎవరికైనా. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఉంటే చెప్పండి అని. ఆ విధంగా మనం న్యూస్‌ని మొత్తం స్పెక్యులేట్ చేస్తాం. మార్కెట్‌లో పంపిస్తాం. పంపించినప్పుడు మనం 10 చోట్ల 15 చోట్ల చెప్పిన తర్వాత అందరూ ఒకటో రెండో ఎంక్వైరీలు మనకొస్తాయి. ఆ ఎంక్వైరీలు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని దాన్ని ఫాలో అప్ చేసి మొత్తానికి అటు ఇటు ఇద్దరిని కలిపి వాళ్ళిద్దరిని అటు ఇటు చేసి రాజీ చేసి మొత్తం మీద ఏదో రేట్ ఫిక్స్ చేసి అమ్మేస్తే మన కమిషన్ మనం తీసుకొని బయటకు వస్తాం. ఇది మనకి జరిగేదన్నమాట. సో మన పక్కన ఉన్న వాటిని కూడా, ఎందుకంటే మన ఇల్లు మన వాటిలో మనకు రావటం అంతవరకు ఉంటాం. పక్కింటి ఏం జరుగుతుందో పక్కన ఎవడ ఉంటున్నాడో కూడా తెలుసుకొని పరిస్థితులు మనం ఉన్నాం. సో ఇది ఇట్లాంటివి కనుక మనం కనుక్కోవాలి అంటే మనం మన లోపల ఉన్న ఆ మేధావిని లేపి మన ఆలోచన విధానానికి ఈ విధంగా దాన్ని పదును పెట్టాలి. దాన్ని అభివృద్ధి ఆలోచన విధానాన్ని ఆ విధంగా మనం మార్చి డెవలప్ చేసుకోవాలన్నమాట. ఎస్. I offer you the following 10 steps as a process to develop your God-given powers over which only you have control. సో ఇట్లాంటి వాటిని తెలుసుకోవటానికి, ఈ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని కనుక్కోవటానికి ఒక 10 మార్గాలు చెప్తాను. ఈ 10 మార్గాలు నీకు దేవుడిచ్చిన శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవటానికి, దాని మీద నీకు తప్ప నీలో ఉన్న శక్తి సామర్థ్యాల మీద నీకు తప్ప వేరే వాళ్ళ ఎవరికి కంట్రోల్ లేదు, నియంత్రణ లేదు, నీకే ఉంది. కాబట్టి నువ్వు దాన్ని పెంచుకోవాలన్నా, డెవలప్ చేసుకోవాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా, లేదు మూసేసి పడుకోవాలన్నా నేను ఒకరికే సాధ్యం. నాకు ఇవన్నీ ఎందుకు, నేను అసలు నా బ్రెయిన్ ఓపెన్ చేయను, నేను ఆలోచించిన దగ్గర నుంచి రకరకాలన్నీ వస్తాయి, ఇవన్నీ నేను చేయాలి. సో ఆలోచించకుండా ఉంటే బెస్ట్ కదా అని చెప్పి పడుకుంటే ఎవరు కాపాడు. లేదు నేను చేయాలి, ఇదే ఒక్కటే సరిపోదు, నాకు జీతం ఒకటే, ఇంకో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి, రెండో ఆదాయ వనరు కూడా ఉండాలి, కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించాలి అనుకున్నప్పుడు నీకు మార్గాలు కనపడతాయి ఎదురుగా. సో అది 10 స్టెప్స్ ఏంటో చూద్దాం మనం. యా. Find a reason greater than reality, the power of spirit. If you ask most people if they would like to be rich or financially free, they would say yes. But then reality sets in. The road seems too long with too many hills to climb. It's easier to just work for money and hand the excess over to your broker. అక్కడ ఫైండ్ ఏ రీజన్ గ్రేటర్ దాన్ రియాలిటీ, ద పవర్ ఆఫ్ స్పిరిట్. రియాలిటీ అనే వాస్తవంలో మనం జీవిస్తాం, ఊహా ప్రపంచంలో మనం వెళ్ళం. కాబట్టి మనకి ప్రతిదీ కూడా అడ్డంకులే కనపడతాయి. ఎందుకంటే మనకున్న శక్తి సామర్థ్యాలకి మనకేంటో ఇది రియాలిటీ ఇది కాబట్టి, నిజం ఇది, వాస్తవం ఇది కాబట్టి మనకున్న శక్తి సామర్థ్యాలకి ఇంతగా ఈ వాస్తవంలో నుంచి మనం బయటికి వెళ్ళలేము, మన ఊహాజనితమైన ప్రపంచంలోకి మనం వెళ్ళలేము. కానీ ఈ వాస్తవంలో నుంచి బయటికి రావడానికి మనకు ఏదో ఒక రీజన్ కావాలి, ఒక కారణం ఉండాలి. కారణం ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి బయటకు వస్తాం. ఏంటి ఆ కారణం? మనకి ప్రెషర్, మన మీద ఒత్తిడి ఉంటే మనకు అవసరం, డబ్బు అవసరం గురించి మన మీద ఒత్తిడి ఉంటే మనం ఏం చేస్తాము, మనలో ఉన్న ఆ కారణ రియాలిటీలో నుంచి, వాస్తవికతలోంచి మనం ఇంకా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక బలవత్తరమైన కారణం ఉన్నప్పుడు మన ఆత్మ మన స్పిరిట్, మనలో పవర్ ఏదైతే ఉందో అది మనం ముందుకు తోస్తుంది అన్నమాట. సో మన దానికి ఎలా అనేది చెప్తాం. If you ask most people if they would like to be rich or financially free, they would say yes. మీరు ఎవరినైనా అడగండి, ప్రతి వాళ్ళని, ఏమండి మీకు ధనవంతులు కావాలని ఉందా, మీకు డబ్బు కావాలా, మీ ఎన్ని మీరు అన్ని అనుభవించాలని మీకు ఉందా అంటే ఎవరైనా సరే మనతో సహా, ఇక్కడ ఉన్న వాళ్ళతో సహా అందరం ఎస్ అంటాం కదా, అవునా కదా? మీ డబ్బు కావాలంటే వద్దంటారు ఎవరైనా? ఏమండి
మీకు డబ్బు కావాలంటే ఎవరైనా వద్దంటారా? అనం సార్. ఎవరో అనం. సరే మనం ఇంకా ఏమైనా ఇంకా ఎక్కువ ఇస్తే చెప్పండి అంట. బట్ ఎప్పుడైతే మీకు ఎక్కువ డబ్బు కావాలనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, మీకు వాస్తవం ఏంటో బాధపడదు. అవును డబ్బు వస్తుంది, మనం కానీ ఏం చేయాలి, ఎలా ఉంచుకోవాలి, ఈ డబ్బు సంపాదించాలంటే మీకు పలానా చోట అక్కడ కొండ మీద మీకు డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటారు. కొండెక్కాలిగా, అప్పుడు దాకా డబ్బులు కావాలి అన్న కొండెక్కాలనగానే ఆలోచన పడిపోతాం. ఇంటి కొండకి దారి లేదు, మెట్లు లేవు, రాళ్ళు రప్పలు, మనం ఎక్కగలమా ఎక్కలేమా, మొదలు పెడితే ఎక్కడైనా జారి పడితే ఇవన్నీ ఎందుకు, అక్కడ ఎక్కడో డబ్బులు ఉన్నాయి మనం తీసుకోకపోతే ఏమైతే మనకున్న జాలే అని చెప్పి మనం ఆగిపోతాం. అవునా? రాజుగారు రోజు దేవుడితో మాట్లాడుతూ ఒకరోజు సంభాషణలో వాళ్ళిద్దరూ దేవుడు రాజుగారు అడుగుతారు అన్నమాట. రాజుగారు దేవుడిని అడుగుతాడు, నా ప్రజలందరినీ, నేను ఇప్పుడు మంచివాడిని, నేను పుణ్యాత్ముడిని కాబట్టి నా ప్రజలందరూ కూడా పుణ్యాత్ములే కాబట్టి మీ వీళ్ళందరికీ స్వర్గాన్ని ప్రసాదించింది అని దేవుడు. సరే దానికి ఏముంది, ఇస్తాను, ఆ కొండ మీద పైన కూర్చొని ఉంటాను నేను, నువ్వు వీళ్ళందరినీ పైకి ఎవరిని తీసుకొస్తే వాళ్ళందరికీ నేను స్వర్గాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు. సరే అని చెప్పి రాజుగారు చాటింపేస్తారు. వేసి అందరినీ కొండ దగ్గర రమ్మంటారు. మనందరం కొండ ఎక్కుదాం, పైన దేవుడు కూర్చొని ఉన్నాడు, మనకి స్వర్గాన్ని ఇస్తాడు, అందరం వెళ్దాం అంటే పొలమని మన స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఇంద్రలోకము, రంభ, ఓరసి ఇవన్నీ ఊహించుకుంటూ మొత్తం వీళ్ళందరూ అమృతము ఇక ఉంటాయి కదా మనకి స్వర్గంలో ఉండే సుఖాలన్నీ ఆలోచించడానికి అనుకుని అందరూ పొలవమని చెప్పేసి ఆ కొండ దగ్గరికి వస్తారు. కొండ ఎక్కడం మొదలుపెట్టి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక పక్కన వెండి రాసులుగా పోసుంటారు, వెండి సిల్వర్. వెండి ఉందని చెప్పి అందరూ అందులోకి వచ్చిన వాళ్ళలో కొద్దిమంది వెండి దగ్గరికి పరిగెడతారు. రాజుగారు పిలుస్తారు, రండిరా బాబు, పైన స్వర్గం పిలుస్తుంది, నువ్వు వెండి కోసం ఎందుకు వెళ్తావు అంటే, మీరు వదండి మేము వస్తాము, మీరు తీసుకొని అని చెప్పి కొంతమంది ఇక్కడ అయిపోయి, కొంతమంది మాకు ఇవన్నీ అక్కర్లేదని చెప్పి ఇంకా ముందు బయలుదేరు. తర్వాత బంగారం కనుక ఇంకొంతమంది అక్కడ ఆగి, తర్వాత వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ రకరకాలుగా కనపడతాయి. చివరికి పైకి వీళ్ళందరూ ఇక్కడంతా ఆగిపోతుంటారు అంటారు. చివరికి పైకి వెళ్ళింది ఎవరు? రాజుగారు ఒక్కడే. అది దేవుడు చెప్తాడు అన్నమాట, చూడు ఇది ఇట్లా ఉంటుంది, నువ్వు ఇంతమందికి స్వర్గాన్ని తీసుకెళ్ళాలనుకున్నావు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క క్లోజ్డ్ మైండ్తో అక్కడక్కడ ఎవరెవరికి మైండ్ ఎంతవరకు క్లోజ్ ఉంటుంది, ఓపెన్ అయి ఉంటుందో అంతవరకు వెండి వాళ్ళకి వరకు ఉన్నవాళ్ళు వెండి దగ్గర ఆగిపోయారు, బంగారం దగ్గర ఆగిపోయారు బంగారం దగ్గర ఆగిపోయారు, అట్లాగే డైమండ్స్ దగ్గర ఆగిపోయారు అక్కడ ఆగిపోయారు, ప్లాటినం దగ్గర, వైడూర్యాల దగ్గర, ఈ రకరకాల రత్నాల దగ్గర, ఈ రకరకాల దగ్గర ఎక్కడెక్కడ ఆగాలో అక్కడక్కడ అందరూ ఆగిపోయారు. మనం అవతల 1 కిలోమీటర్ దూరంలో మనకి మంచి అవకాశం ఉంది అంటే అంత దూరం ఎవరు నడుస్తాడో ఎవరైనా తీసుకెళ్తే బాగుందని చెప్పి ఇక్కడ కూర్చుండిపోతాం. అందుకని ఇవన్నీ ఎక్కి దిగి ఈ రోడ్డు అంతా మనం ప్రయాణం చేసే బదులు ఇట్ ఈస్ ఈజియర్ టు జస్ట్ వర్క్ ఫర్ మంత్లీ మనీ, దానికంటే డబ్బు కోసం పనిచేయటము, ఆ మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే బ్రోకర్కి ఇచ్చి నువ్వు ఒక ఇల్లు కొనిపెట్టరా, స్థలం కొనిపెట్టరా అని చెప్పటం అనేది చాలా తేలికైన విషయం. అంటే మనం కష్టపడకుండా రావాలి అనేది మనం ఆలోచిస్తాం అన్నమాట. సో చూద్దాం దీన్ని ఇంకా ముందుకు ఇంకా ఏ ఉదాహరణతో తీసుకెళ్తాం. I once met a young woman who had dreams of swimming for the US Olympic team. The reality was that she had to get up every morning at 4 o'clock to swim for 3 hours before going to school.
She did not party with her friends on Saturday night. She had to study and keep her grades up, just like everyone else. ఒక ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడని ఎవరు ఒక ఆయన కలిస్తే ఒక ఆవిడని అడిగానంట, ఏంటి ఇది అంటే, ఆవిడ నాకు యుఎస్ ఒలింపిక్ టీంలో స్విమ్మింగ్ చేయాలి అనేది, ఒక యుఎస్ ఒలింపిక్ టీం స్విమ్మింగ్కి వెళ్ళే టీంలో నేను ఉండాలి, అక్కడ ఒలింపిక్స్లో నేను స్విమ్ చేయాలి, మెడల్ తెచ్చుకోవాలి అని ఈవిడ కోరిక ఉంది. కానీ దీనికి ఏం చేయాలి? పొద్దున్నే 4 లేవాలి, రెడీ అవ్వాలి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి, 3 గంటలు 4 గంటలు ప్రాక్టీస్ చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు పనిలోకి వెళ్ళిపోవాలి. ఇదంతా ఆమెకి కష్టం. అందుకని షీ డిడ్ నాట్ పార్టీ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ సాటర్డే నైట్. వాళ్ళకి సాటర్డే సండేస్ ఈవినింగ్ వీకెండ్స్ కాబట్టి వాళ్ళకి పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు చేసుకోకుండా ఆవిడ కూర్చొని చదువుకుంటూ ఉంది. ఎందుకు? గ్రేడ్ రావాలి, బాగా మార్కులు రావాలి, అందరిలాగా మనం కూడా పైకి వెళ్ళాలి అని చెప్పి ఆమె చదువుకుంటుంది. కానీ ఆమె స్విమ్మింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాల. ఆమె కోరిక ఏంటి? స్విమ్మింగ్కి వెళ్ళటం. స్విమ్మింగ్ ప్రాక్టీస్కి వెళ్ళకుండా ఆమె ఈ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది. ఎట్లా అవుతుంది? అవదు కదా. యా, చదవండి. When I asked her what fueled her human ambition and sacrifice, the simply said, I do it for myself and the people I love. It's love that gets me over the hurdles and sacrifices. So when I asked her what fueled her the superhuman ambition and sacrifice, ఆమె నువ్వు ఈ సాక్రిఫైస్, నువ్వు ఇలా ఈ సూపర్ హ్యూమన్ అంటే మామూలు మానవులకు సహజంగా అన్ని నువ్వు కావాలని నువ్వు ఎలా అనుకున్నావు, నీకు ఎందుకు అది ఆలోచన వచ్చింది, దానికి నువ్వేం త్యాగం చేసావు అంటే ఆవిడేం చెప్తుంది? ఆవిడేం చెప్తుంది? అది నేను నా కోసం, నేను ప్రేమించే నా మనుషుల కోసం నేను చేశాను. సో ఇట్స్ లవ్ దట్ గెట్స్ మీ ఓవర్ ది హర్డిల్స్ అండ్ సాక్రిఫైసెస్. నా ప్రేమ అయితే, నా మనుషుల గురించి నా ప్రేమ నాకు ఈ అడ్డంకుల్ని, ఈ సాక్రిఫైస్ త్యాగాలని పెంచేది ఎక్కువ కాబట్టి నేను వాళ్ళ కోసం ఉండిపోయాను అని చెప్పేసి అన్నమాట. ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఇట్. ఓకే. A reason or a purpose is a combination of wants and don't wants. When people ask me what my reason for wanting to be rich is, I tell them that is a combination of deep emotional wants and don't wants. ఎస్, ఈ కాంబినేషన్ మనం ఏదైనా సాధించాలి, కావాలి అనుకుంటే వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్, కావాల్సినవి కోరికలు, అక్కర్లేనివి డోంట్ వాంట్స్. వాంట్స్ అనేది అక్కర్లేనివి, డోంట్ అంటే అక్కర్లేనివి, నాకు కానివి కావాల్సినవి. ఈ రెండే ఏంటి? ఈ రెండే మనకి, ఈ కాంబినేషనే మనని ముందుకు నడిపిస్తుంది అనమాట. వెన్ పీపుల్ ఆస్క్ మీ వాట్ మై రీజన్ ఫర్ వాంటింగ్ టు బి రిచ్ ఈస్, ఐ టెల్ దమ్ దట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డీప్ ఎమోషనల్ వాంట్స్ అండ్ వాంట్స్. ఎవరైనా నన్ను అడిగితే నువ్వు ధనవంతుడు కావాలి అని ఎందుకు అనుకున్నావు, దానికి ఒక కారణం ఏంటి అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నాకు కావాల్సినవి అక్కర్లేనివి ఈ రెండింటి కాంబినేషనే నేను డబ్బు సంపాదించాలనుకోవటానికి కారణము. ఇప్పుడు మనకి అన్నీ మన దగ్గర మనకేమనుకుంటాం, మనం కొన్ని మనకు కావాలి, అన్నీ అక్కర్లేదు. అక్కర్లేనివి కూడా మనకు చాలా ఉంటాయి. మనం అందుకు అది రెండింటిని, అక్కర్లేని వాటిని కావాల్సిన వాటిని మనం కలుపుకుంటే, మనం ఉన్న వాటిని మన కోరికల్లో ఇవేవో ఉన్నాయి చూసుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకుని కావాల్సినవి అక్కర్లేనివి, ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి దానిదే మనం టైం స్పెండ్ చేయక్కర్లేదు, పక్క చేసి కావాల్సినవి ఇవి. సో వీటి మీద మనకు కావాలి. ఇందులో కావాల్సిన వాటిలో మన ప్రయారిటీ ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, దీని మీద మనం ఫోకస్ చేస్తే ముందు ఏది కావాలి, అత్యవసరం ఏంటి, తర్వాత అవసరం ఏంటి, తర్వాత అవసరం ఏంటి, తర్వాత అవసరం ఏంటి, తర్వాత అవసరం ఏంటి, అవసరాలని దీని తర్వాత లగ్జరీ నుంచి పైకి. ఈ విధంగా మనం కనుక మనం పెడగొట్టుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఈ డీప్లీ ఎమోషనల్ మనకు లోపల బాగా ఆ భావోద్వేగం అనేది బాగా ఉండాలి. బాగా ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం. I will list a few. First, the don't wants, for they create the wants. I don't want to work all my life. I don't want what my parents aspired for
which was job security and a house in the suburbs. I don't suburbs. suburbs. I don't like being an employee. I hated that my dad always missed my football games because he was so busy working on his career. I hated it when my dad worked hard all his life and government took most of what he worked for at his death. He could not even pass on what he worked so hard for when he died. The rich don't do that. They work hard and pass it on their children. Pass it on to their children. ముందు మనం వాంట్స్ డోంట్ వాంట్స్ అంటే మనకి ఇష్టం లేనివి, మనకు కావాల్సినవి, ఈ రెండింటి గురించి చెప్పేటప్పుడు ముందు డోంట్ వాంట్స్ అయ్యేది అక్కర్లేదు, లేకపోతే నాకు ఇష్టం లేదు, వాటి గురించి చెప్తాను. ఎందుకంటే ఈ ఇష్టం లేని వాటిలో నుంచే నాకేం కావాలి అనేది పుడుతుంది. అందుకని అది ఇందులో ఏం చెప్తున్నాడు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆల్ మై లైఫ్. నేను జీవితాంతం పనిచేయదలుచుకోలేదు, నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ మై పేరెంట్స్ అస్పైర్డ్ ఫర్. నేను మా తల్లిదండ్రులు నేను డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని కొనుక్కున్నారు, నాకు అది ఇష్టం లేదు. అక్కడక్కడ జాబ్ సెక్యూరిటీ, తర్వాత ఏదో శివార్లలో ఊరు చివరి ఇల్లు, ఇవన్నీ ఇట్లాంటివి నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ బీయింగ్ అన్ ఎంప్లాయీ. నేను ఒక ఉద్యోగస్తుడిగా ఉంటాను, నాకు ఇష్టం లేదు. అట్లాగే మా నాన్న నాకు ఫుట్బాల్ గేమ్ చూడటానికి రాకుండా పనిలో మునిగిపోయి నా గేమ్ చూడకపోవటం నాకు ఇష్టం లేదు. ఆయన జీవితాంతం కష్టపడటం, నాన్న నా కోసం జీవితాంతం కష్టపడటం నాకు ఇష్టం లేదు. లేకపోతే ఆయన జీవితంలో నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ లైన్ తీసుకొని మిగిలిన డబ్బులు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అలాగే ఆయన పనిచేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్లో ఆ ఉద్యోగాన్ని నాకు ఇవ్వలేడు, కాబట్టి నాకు అది ఇష్టం లేదు. ఇట్లా మనకి ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, లేకపోతే నాకు డబ్బులు లేవు, లేకపోతే నాకు ఈ కారు కావాలి. ఇవన్నీ మనకి ఇండైరెక్ట్గా నాకు ఈ కారు లేదని చెప్పటం, లేకపోతే నాకు ఇట్లాంటి ఇల్లు లేదని చెప్పటం, ఇవన్నీ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాయంటే నాకు ఇది కావాలి, నాకు బీపీ ఉంది అంటే నాకు ఉండకూడదు, నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పాను. నాకు ఈ ఇల్లు లేదంటే నాకు ఇల్లు కావాలి అని, కారు లేదంటే కారు కావాలి అని. ఇట్లా మనకు కావాల్సిన వాటిని మనము నెగిటివ్ టర్మ్స్లో మనం చెప్పుకుంటాం. ఇక్కడ కూడా డోంట్ వాంట్స్, నాకు అక్కర్లేనివి, ఇవన్నీ నాకు ఇష్టపడనివి అని చెప్పి ఆయన ఇష్టపడేవి ఏంటి అని చెప్తున్నాడు. ఇష్టపడేవేంటి, నేను జీవితాంతం పనిచేయను, నేను కొద్ది కాలం పనిచేస్తాను, ఆ కొద్ది కాలంలో నేను సంపాదించుకొని నా మిగిలిన జీవితం గడపడానికి సరిపోతుంది. నేను నా పిల్లలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను నా టైం స్పేర్ చేసి నా కుటుంబానికి నేను కూడా గేమ్ చూడటానికి వెళ్ళాలి. నేను సంపాదించి నేను బిల్డ్ చేసిన, నేను నిలబెట్టిన ఈ సామ్రాజ్యం ఏదైతే ఉందో నా తర్వాత సంతతికి వెళ్ళాలి, ఇవన్నీ నాకు ఇష్టం అని చెప్పకుండానే ఇవన్నీ చెప్తాను. అది ఏ విధంగా, నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అంటే నాకు ఇలా ఉండటం ఇష్టం, అలా ఉండటం ఇష్టం అని చెప్పి. రిచ్ పీపుల్కి ఏంటి, వాడు వ్యాపారం పెడతాడు, కంపెనీ పెడతాడు, ఆ కంపెనీని వాళ్ళ తర్వాత ఇంకో తరానికి ఆ బిజినెస్ అలా పాస్ అవుతుంది. అదే ఉద్యోగం అయితే ఏమవుతుంది, మనతో ఆగిపోద్ది. అదేదన్నా గవర్నమెంట్లోలాగా తల్లి తండ్రి పోతే, వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు పోతే వాళ్ళ పిల్లలకి ఇది మధ్యలో ఉద్యోగంలో ఉన్నప్పుడు పోతే వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అని వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా ఉంటే తప్ప, లేకపోతే మనకు అవి ఏమీ రావు. వ్యాపారం అట్లా కాదు, మన తర్వాత తరం కొన్ని వందల సంవత్సరాల పాటు మనకు నడుస్తూ ఉంటుంది. టాటాస్ కానీ, జీఈ కానీ, ఇవన్నీ 130 ఏళ్ళు 150 ఏళ్ళు 200 సంవత్సరాల కంపెనీలు. అవన్నీ ఒకరి తర్వాత ఒకళ్ళు, ఇట్ ఈస్ లీగల్, అది లివింగ్ ఎవర్ లివింగ్, దానికి చావు అనేది లేదు కంపెనీ అనే దానికి. ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు దాంట్లో ఆ సీట్లో కూర్చొని అది నడిపిస్తూ ఉంటారు. కానీ ఉద్యోగానికి 35 ఏళ్ళు ఇది ఒకటి, అక్కడి నుంచి అయిపోయింది, మనకు టర్మ్ అయిపోయింది, మనం బయటకు వచ్చేయాలి అట్లా. సో డోంట్ వాంట్స్లో నాకు ఏది ఇష్టం లేదో అవన్నీ చెప్తున్నాడు. వాంట్స్లో ఏం చెప్తాడు చూ. యా.
Now the wants, I want to be free to travel the world and live in the lifestyle I love. I want to be young when I do this. I want to simply be free. I want control over my time and my life. I want money to work for me. Yeah. ఇప్పుడు కోరికలు ఏం అక్కర్లేదో చెప్పాడు, ఏం కావాలో చెప్తున్నాడు. ఐ వాంట్ టు బి ఫ్రీ టు ట్రావెల్ ది వరల్డ్. నేను ప్రపంచం చుట్టి రావాలి అనుకుంటే చుట్టి రావాలి. వెళ్ళి రావాలి. వాళ్ళు వెళ్ళిపోవాలంటే రెండు బ్యాగులు వేసుకొని తిరగడానికి వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని బ్యాలెన్స్ ఉందా లేదా, చెక్కులు ఉన్నాయా లేవా, మన ఇంట్లో మనం వెళ్ళి మనం 15 రోజులు రాకపోతే ఇల్లు కట్టడానికి డబ్బులు ఉన్నాయా లేవా, పాస్పోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఉండకూడదు. నాకు అన్నీ రెడీగా ఉండాలి, నేను పెట్టుకోవాలి. నేను వెళ్ళాలంటే శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు సైకిల్ వేసుకుని బయలుదేరినట్టు బ్యాగ్ వేసుకొని మనం బయలుదేరగలం. ఫ్రీగా ఉండాలి. సో అండ్ లివ్ ఇన్ ఏ లైఫ్ స్టైల్ ఐ లవ్. నాకు ఇష్టమైన పద్ధతిలో నేను బతకాలి, నేను జీవించాలి. బతకడం కాదు, జీవించటం. నాకు ఒక 4 బెడ్రూమ్ ఇల్లు కావాలి, కంబైన్డ్ కిచెన్ హాలు ఉండాలి. లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే కిచెన్లోనే చిన్న డైనింగ్ టేబుల్ పెడతారు. కిచెన్ కొంచెం పెద్దదిగా కట్టుకొని దాంట్లోనే చిన్న డైనింగ్ టేబుల్ పెట్టి బ్రేక్ఫాస్ట్ అవన్నీ. మళ్ళీ ఇక్కడి నుంచి పెద్ద ఇల్లు అయితే అంత కిచెన్లో నుంచి ఇక్కడ దాకా నడిచి రావాలి కదా, అది కష్టం కదా. అందుకని చెప్పి కిచెన్లోనే పెట్టుకుంటారు చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకొని, ఇక అందుకుని ఆ పక్క నుంచి అందిస్తానికి వీలుగా ఉంటుంది. సో చిన్న చిన్న గిఫిన్లు అన్నీ అక్కడే అయిపోతాయి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలి. పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు భోజనానికి వాటికి నలుగురు వచ్చినప్పుడు అక్కడ వాడుకుంటాం. ఇప్పుడు ఇంకా కొత్త స్టైల్ ఏంటంటే వెజిటేరియన్ కిచెన్, నాన్ వెజిటేరియన్ కిచెన్, 2 కిచెన్లు ఉంటాయి ఇళ్లలో. చూసారా ఎప్పుడన్నా, విన్నారా? వినలేదు సార్, ఫస్ట్ టైం సార్. నేను చూసినప్పుడు నాకు అది ఫస్ట్ టైం. ఎక్కడ చూస్తున్నారు సార్ ఇంతకు మీరు? హైదరాబాద్లో ఒకళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాము. గృహప్రవేశానికి వెళ్తే కిచెన్ మామూలుగా ఇల్లంతా చూపిస్తారు కదా, ఇది చూపిస్తూ ఇది వెజిటేరియన్ కిచెన్ అండి, వెనకాల నాన్ వెజిటేరియన్ కిచెన్ అండి అన్నారు. నాకు స్టన్ అయిపోయాను. ఇట్లా కూడా ఉంటాయని. జనరల్గా వాళ్ళు నాన్ వెజిటేరియన్, ఎందుకంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది వెజిటేరియన్ ఇష్టపడతారు, నాన్ వెజిటేరియన్ ముట్టుకునేవారు. నేను ఐ డోంట్ టచ్. కానీ వెళ్తాను, అవన్నీ చూస్తాము. నాకు అంత పర్టికులర్ కదా. అదే మాడనుకోండి, ఆడ ఒప్పుకోదు, ఎగ్గు కూడా ఇంటికి రాని. అట్లా అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెజిటేరియన్ కిచెన్లోనే వండుతారన్నమాట. నా వెజిటేరియన్లో ఉండే సామాను వేరు, నాన్ వెజిటేరియన్లో ఉండే సామాను వేరు. దీన్ని కలపరు, దాన్ని కలపరు. ఆ విధంగా అనమాట. అట్లా మనం ఒక్కొక్కటి నాకు కావాల్సిన లైఫ్ స్టైల్ ఇది, నేను ఇలా ఉండదలుచుకున్నాను, ఇట్లా ఉంటాం నాకు ఇష్టం, నాకు ఉండే టైప్లో నేను ఉండగలగాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఐ వాంట్ టు బి యంగ్ వెన్ ఐ డూ దిస్. నేను ఎప్పుడో నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ వస్తే నేను ఏం చేసుకుంటాను? ఏదో కన్యాశుల్కంలో తాత పెళ్లి చేసుకుంటావు అంటే నాకెవడు పిల్లని ఇస్తాడు రా ఈ వయసులో అన్నాడు. అంటే పిల్లని ఇస్తే చేసుకుందామనే, నాకెందుకురా పెళ్ళి అని అనలా. అట్లాగే నాకు చిన్నగా ఉన్నప్పుడు, నేను ఎంగేజ్లో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు, లేకపోతే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళలో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ ఉంటే నేను అనుభవించడానికి కుదురుద్ది. ఎప్పుడో వస్తే నాకు అనిపించడానికి ఏమవుతుంది? వేస్ట్. సో ఐ వాంట్ టు సింప్లీ బీ ఫ్రీ. నాకే బాధరబంది లేకుండా నేను హ్యాపీగా ఫ్రీగా అలా ఎలా కావాలంటే అలా నేను తిరగగలగాలి. ఐ వాంట్ కంట్రోల్ ఓవర్ మై టైమ్ అండ్ మై లైఫ్. నా టైము, నా జీవితం నా కంట్రోల్లో ఉండాలి, కానీ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదు. నేను ఉద్యోగం చేస్తే 10 to 5 10 to 6 నా టైము, నా లైఫ్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నా కంట్రోల్లో ఉండదు. అదే నేను వ్యాపారం చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ కూర్చోవాలి, అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా నేను సంపాదించేసి అక్కడ పెట్టేసి, లేకపోతే నాకు ఆదాయ వనరులు వచ్చేట్టుగా దాన్ని క్రియేట్ చేసుకుని ఆదాయంతో నేను తిరుగుతూ ఉండాలి, నన్ను వెనక రాకూడదు. సో నా టైము, నా లైఫ్ నా కంట్రోల్లో ఉండాలి, ఇంకొకరి కంట్రోల్లో కాదు. ఐ వాంట్ మనీ టు వర్క్ ఫర్ మీ. అది నా డబ్బు పనిచేస్తూ ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను పనిచేస్తూ ఉంటే ఇంకెవరో ఎంజాయ్ చేయటం కాదు. నేను సంపాదించి నేను ఆ సంపాదనని
ఆదాయం వచ్చే వనరుల్లో పెట్టి, ఆ రిసోర్సెస్లో పెట్టి, ఆస్తుల్లో పెట్టి, ఆ వచ్చిన ఆదాయంతో నేను ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. ఎవరికైనా ఇట్లాంటి కళ్ళు ఉన్నాయా? అండ్ ఎవరికి లేవా ఇట్లాంటి ఆలోచన? నాకున్నాయి సార్. యా, న్యాచురల్ సార్, ఉండాలి. ఉండకపోతే మనం మనుషులం కాదు. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, కొంచెం నాకు ఇంకా ట్యూబ్లైట్ వెలగలేదు అనమాట బల్బు. ఏంటది? ఎక్కడ వెళ్ళలేదు? ఇప్పుడు చెప్పిన పాయింటే, అంటే అది మీరు చెప్పిన పాయింట్ చెప్పడానికి నాకు ఇంకా కొంచెం క్లారిటీ అవ్వలేదు సార్. మళ్ళీ అంటే మధ్యలో ఇంకొకసారి వచ్చుంటావు. అంటే మనం చెప్పండి, మీకు ఏది అర్థం చెప్పండి. మనమే అనుభవించాలనా అంటున్నారు? మనం అనుభవించాలని కాదు. నేను అంటే నేను ఒక్కడని కాదు, నేను నా కుటుంబం కలిపే. మేము అనుకుంటే అర్థమైంది, కానీ ఇంకా కొంచెం క్లారిటీ. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మీకు ఎన్ని అడ్డంకులు ఉంటాయి? అవును సార్. అవన్నీ ఉండకూడదు. వెళ్ళాలనుకున్నప్పుడు పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. టికెట్ బుక్ చేసుకున్నామా, ఫ్లైట్ బుక్ చేసుకున్నామా, ట్రావెల్ ఏజెంట్ పిలిచామా, యూ బుక్ ఏ టికెట్ ఫర్ మీ ఫర్ లండన్ అని చెప్పామా, వాడు బుక్ చేసాడు, టికెట్ పంపించాడు, మనం బయలుదేరి అయిపోయింది. అంతేగాని వాడికి ఫోన్ 10 మంది ట్రావెల్ ఏజెంట్స్ ఫోన్ చేసి ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడైతే ఎయిర్లైన్స్ బాగుంది, ఇందులో తక్కువ అయితే నాకు డబ్బులు మిగులుతాయి, ఇందులో బుక్ చేయి. నో నాన్సెన్స్ అదంతా. మీరు షాప్కి వెళ్ళారు, సపోజ్ నేను కృష్ణవేణి గారు చెప్తున్నాను, వేణి గారు చెప్తున్నారు, డైమండ్ నెక్లెస్ చూశానండి, నాకు చాలా మనకు వల్లగాదులు అనుకుని వచ్చేసానండి అని చెప్పి 8 లక్షలు 9 లక్షలు. నో, నాకు కొనాలనుకున్నాను, నాకు కావాలి, ప్యాకెట్, అది ప్యాక్ చేయి, ఇదిగో డబ్బులు అన్నట్టుగా ఉండాలి. నేను ఏది చేయాలనుకున్నా నేను ఆలోచించకుండా నాకు అది కొనుక్కోగలిగి ఉండాలి. ఐ వాంట్ టు బి ఫ్రీ. మెడ్రాస్లో ఒక ఆవిడ పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు. ఓ రోజు అనుకోకుండా ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తుంది. వాకింగ్ నుంచి తిరిగి వస్తూ లోపలికి వెళ్తారు. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు గుర్తు. వెళ్ళి ఏదో ఒక నగ చూస్తారు, ఒక ఆభరణం చూసి బాగుంది ఇది అని చెప్పని ప్యాక్ చేయమంటారు. ఏమి చూస్తే వాకింగ్ డ్రెస్లో ఉంది, ప్యాక్ చేయమంటుంది. 8 లక్షలు 9 లక్షలు అయింది. సరే, ఏం చేసిందో 4 లక్షలు అక్కడ ఇచ్చేసింది, ఆ పాకెట్లో తీసి. అప్పటికప్పుడు వాకింగ్కి వెళ్ళి వస్తూ 4 లక్షలు క్యాష్ చేతిలో ఉందాం ఇచ్చేసి, నేను వాకింగ్ నుంచి వస్తున్నాను, పూర్తి డబ్బు లేదు నా దగ్గర, మీరు ఎవరినైనా పంపిస్తే నాకు ఇచ్చి పంపించండి, నేను మిగిలిన డబ్బులు ఇచ్చి పంపిస్తాను అంటే, పొద్దున్నే వచ్చి 8 లక్షల రూపాయలు పెట్టుకొని ఆ రోజుల్లో 4 లక్షలు ఇచ్చి ఇంకా 4 లక్షలకి ఇంటికి పంపించండి అంటే ఎవడు పంపించడండి? ఎగిరి గంతేసి ఓనరే వెళ్తాడు, నేనే వస్తా పదండి అని చెప్పాను. వెళ్ళేసి ఆ నగ ఇంటి దగ్గర ఇచ్చేసి ఆ మిగిలిన 4 లక్షలు తీసుకొని ఇంటికి వచ్చి, దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి. నాకు కావాలి అంటే, మీకుంటే బాగానే ఉంది కానీ కొంచెం రేట్ ఎక్కువ అండి, వద్దులేండి కొంచెం తక్కువలో చూపించండి. ముందు మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాము, ఇంకొంచెం ఎక్కువ చూపించండి, ఎక్కువ చూపించండి, ఎక్కువ చూపించండి అని మొదలు. అవునా అవునా? ముందు వెళ్ళంగానే షాప్కి వాడు ఏదో చూపిస్తాడు, ఎంతలో కావాలమ్మా అని అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్. వెళ్ళంగానే అడగంగానే మనం ఇంతలో చూపించండి, 2000 3000 చూపించండి అని చెప్తాం. సరే, వాడు చూపిస్తాడు, అది నచ్చవు మనకి. ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, 15 20 25 30 దాకా వెళ్ళిపోతాం. అమ్మో 30,000 వద్దులేండి కొంచెం తక్కువ చూపించండి, మళ్ళీ 2000 దగ్గరికి వస్తాం. పోటు రమాదేవి గారు అంతేనా? అంతే సార్, అంతే అంతే అదే కదా జరిగేది. అంతే. అలా ఉండకూడదు. నాకు ఆ చీర ర్యాక్లో కనపడింది, అది నాకు బాగుంది, ఎస్ ప్యాకెట్. మీకు తెలుసా బట్టల షాపుల్లో రకరకాల కొన్ని రూమ్స్ ఉంటాయి, సెపరేట్ రూమ్స్. తెలుసా? హలో, ఎవరైనా చెప్పండి ఎస్ నో అని. అదే సార్, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్,
డైలీ వేర్ సారీస్, చుడీదార్స్. అది కాదు. మేము మా అమ్మాయి బట్టలు కొనేటప్పుడు పెళ్ళప్పుడు ఒక షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే అది చూపిస్తూ ఉన్నాడు. 20,000, 30,000, 40,000 చెప్తా ఉన్నాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు. లోపల ఇంకొక పక్కకి ఒక చిన్న, అంటే ఎంక్లో హాల్లోనే ఇదే షోరూంలో పక్కకి ఇంకోటి స్పెషల్గా ఉంది. అక్కడ 2-3 కూర్చొని ఉన్నారు. మనం నోరూరు కొంచెం కదా, అదేంటి అని అడిగా. ₹1,00,000 పైన శారీస్ అక్కడ చూపిస్తారట. ఇక్కడేమో 2,000, 3,000, 5,000, 20,000, 30,000 దాకా ఇక్కడ చూపిస్తారట. ₹1,00,000 పైన కావాలనుకున్న వాళ్ళని అక్కడే పంపిస్తారు. అంతేగాని డైలీ వేరు, పట్టు వేరు, సిల్క్ వేరు, కుర్తాలు పైజమాలు ఉండవు. మీకు అక్కడ అంత ఉండదు, అంటే చిన్న ఊళ్ళలో. ఇక్కడ మాకు పెద్ద షాప్. సార్ ఇక్కడ కూడా ఉన్నాయి సార్ షాపింగ్ మాల్స్, కానీ అట్లా సపరేట్ గా అయితే ఏం లేదు సార్. బ్రైడల్ కలెక్షన్ ఫ్లోర్ వారిదే అట్లా ఉంది కానీ ₹1,00,000 పైన అయితే పక్కన రూమ్లో తీసుకెళ్ళి అది వేరే వెరైటీ చూపించడం, మనకి తీసుకెళ్ళి వేరే వెరైటీ చూపించడం, ఈ తేడాలు చూపించడం అనేది మనకు మిగిలిన చాలా చిన్నవాళ్ళు ఊళ్ళలో లేదు సార్. అదే నేను చూసా. మా అమ్మాయి పెళ్ళప్పుడు బట్టల షాపింగ్కి వెళ్ళాం. పట్టు శారీస్ అంటే మా వాళ్ళకే ధర్మవరంలో షోరూమ్ ఉంది సార్. అవును, మా మీరు మామ అక్కడ వాళ్ళ కొనుక్కొచ్చుకుంటారు. బ్రదర్ మీరు అక్కడ కొనుక్కొచ్చుకుంటారు. మేము అక్కడికి వెళ్తాం సార్. సో అదేంటంటే వాంట్స్, నా కోరికల్లో ముఖ్యమైనది ఏంటి అంటే, నాకు కావలసిన దాన్ని నేను అనుకున్నప్పుడు అనుభవించగలిగి ఉండాలి. I want control over my time and my life. మనం అందరం కోరుకుంటాం కదా ఇది. ఇందులో నేను చెప్పిన దాంట్లో కానీ, నేను చెప్పే దాంట్లో కానీ లేదేం చెప్పట్లా. లలిత గారు అర్థమైందా బంగారం? క్లియర్ సార్. అవును సార్. ఏంటో ఎవరిని వాల్సి వచ్చింది. బాగుంది సార్, కానీ క్లియర్ గా, అంటే నిజంగానే అది మనం లైఫ్ లాంగ్, అదే అఫ్ కోర్స్ అది ఐటమ్ ని బట్టి ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా హ్యాపీ మోడ్ ఉంటాం. మళ్ళీ అరే ఇది కాకుండా ఇంకోటి కొనాల్సిందేమో, అదే నాకు నచ్చింది అక్కడ ఉండిపోయింది కదా అన్న ఫీల్ ఉండదు. దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకున్నా, దాని వైపు చూసినా హ్యాపీ అవుతాం అనమాట. ఇప్పుడు లలితకి ఏంటి, ఆమె అనుకున్నప్పుడు ఏదో ఆ ప్రవచనాలకో లేకపోతే స్వామి దగ్గర, గురువు గారి దగ్గర అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. కాంప్రమైజ్ అవ్వను కదా సార్. 100 అయినా 166 అయినా అక్కడ అసలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. అది ఐ వాంట్ అనే దాంట్లో అది అనమాట. ఆమెకు అది కావాలి. ఇంట్లో ఏమైంది, వాళ్ళ ఆయన ఏమన్నాడు, వాళ్ళ పేర, ఇవన్నీ సంబంధం లేదు. ఆ కళ్ళంటే టీయర్స్ వచ్చేస్తా ఉంటాయి. అది నాకు నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు. ఆ కళ్ళు వాటి పని అవి చేసుకుంటే నేను నా పని చేసుకుంటాను. అదనమాట. వాళ్ళు కూడా సరే ఆమె ఇష్టమైంది ఏది వెళ్తుంది, వెళ్ళనీలే, ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఎందుకు గొడవ అని చెప్పి పంపించారు. సరే సార్, థ్యాంక్ యూ. మనకు కావాల్సిన విధంగా మనం బతకాలి. ఒక హిందీ పిక్చర్ ఏదో పేరు గుర్తు రావట్లేదు, దాంట్లో కూడా ఇంత, అది పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు, కోరికలు చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు బయట పెట్టరు. జయవాదని లేడీ అన్నమాట. తర్వాత హీరోయిన్ వాళ్ళు ఎవరో ఓకే పెట్టరు. తర్వాత కొత్త అమ్మాయి కోడలుగా వస్తుంది, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇంట్లో అబ్బాయిని. ఉండటానికి చూడటానికని వస్తుంది. చూడటానికని వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వీళ్ళందరికీ ఇన్ని కోరికలు ఉన్నాయి. పెద్ద కోడలు కిచెన్లో పాడుకుంటూ ఉంటుంది, చాలా బాగా పాడుతుంది ఆమె. కానీ ఫ్యామిలీ ట్రెడిషన్ వచ్చి ఆమె పాడలేదు.
అందుకని ఒక్కతే పాడుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయి బ్యూటిషియన్, ఇంకొక అమ్మాయి ఏదో వాళ్ళకుంటాయి. బొమ్మరిల్లు సార్, బొమ్మరిల్లు కూడా దీని బొమ్మరిల్లు దగ్గరికి సార్. వస్తుంది. హిందీ మూవీ బొమ్మరిల్లో కూడా అది ఉంటుంది, కానీ హిందీ మూవీ. Yes, sir. చివరికి ఈ అమ్మాయి వాళ్ళని పురిగొల్పి లేపి పాడటానికి వాటికి వెళ్ళి ఏమో రేడియోలో పాడొద్దు చివరికి వెళ్ళి, ఇంట్లో చెప్పకుండా. అట్లాగే అమ్మాయి బ్యూటీ పార్లర్, అమ్మాయి లావుగా ఉంటుంది, లావుగా ఉంటే బబ్లీ అనేది పిలుస్తారు. నేను బబ్లీ అని పిలిచి నన్ను లావు అని మీరు గుర్తు చేస్తున్నారు, మీరు బబ్లీ అని నన్ను పిలవద్దు అని చెప్పడానికి ఆమెకు ధైర్యం లేదు. తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చి చెప్పుద్ది. ఈ విధంగా కుటుంబంలో ఒక తెలియనటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది అనమాట. ఎవరి ఇష్టమైన పని వాళ్ళు చేసుకోవడానికి మీ అభ్యంతరం ఏంటి, మీ అడ్డంకులు ఏంటి అని చెప్పి ఆ సినిమా ఏదో ఉంది. తర్వాత ఓకే అందరూ బాగానే ఉంది ఇదంతా అని సినిమాకి సుఖాంతం శుభం కాడేస్తారు అనుకోండి. ఇక్కడ వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్, నాకు కావాల్సినవి అక్కర్లేవి, నాకు ఇష్టపడనివి ఏంటి ఇందాక చెప్పేశాడు. నేను పొద్దుకు పనిచేయటం నాకు ఇష్టం లేదు, నాకు మా నాన్న నాతో టైం గడపట్లేదు, నాకు ఇష్టం లేదు, ఆయన ఎంతసేపు ఉద్యోగంలోనే ఉంటాడు, నాకు ఇష్టం లేదు. ఇవన్నీ నాకు కావాల్సింది ఏంటి, నేను ఫ్రీగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలగాలి, నా టైం నేను చెప్పినట్టు వినాలి. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈ విధంగా మనకు కావాల్సిన ఇష్టాలు, మనకు కావాల్సిన ఏంటి, యూ ఫైండ్ ఏ రీజన్. అందుకని ఈ ఫస్ట్ స్టెప్ మనకు చెప్పింది యూ షుడ్ హ్యావ్ ఏ రీజన్ దాన్ రియాలిటీ. నువ్వు ఇది చేయాలి అనుకుంటానికి నీ వాస్తవ పరిస్థితుల కంటే ఎక్కువగా, దానికంటే పైన ఉండాలి ఈ రీజన్. నాకు వాస్తవం నేను నెలకు 50,000 రూపాయలు నేను సంపాదించగలను, ఇంతకంటే నా జీవితం ఇంతటితో గడిచిపోతుంది అనే దానికంటే కూడా నువ్వు పొందాలనుకున్నది దీనికంటే ఎక్కువై ఉండాలి. నేను కంపెనీలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ చేస్తూ ఉన్నాము, సైన్ చేయాలి. సో చైర్మన్కి ఎండీకి ఈ సంవత్సరం ఈ పెన్తో చేద్దాం సార్, మామూలు పెన్తో, నెక్స్ట్ ఇయర్ గోల్డ్ పెన్తో చేద్దామని చెప్పి, అది కూడా సింగపూర్లో బ్యాలెన్స్ బోర్డు మీటింగు సింగపూర్లో పెట్టి బ్యాలెన్స్ షీట్ సైనింగ్ డైరెక్టర్లు అందరూ చేయాలి కాబట్టి వాళ్ళందరూ గోల్డ్ పెన్తో చేయాలి, ఈ టార్గెట్. సార్ మధ్యలోనే వచ్చేసాను, తర్వాత చేశారో లేదో అది వేరే విషయం, నాకు అనవసరమైన విషయం. కానీ నాకు ఒక రీజన్, ఈ రియాలిటీ ఇవాళ ఇది, నేను ఇవాళ హైదరాబాద్లో కూర్చొని బోర్డు రూమ్లో కూర్చొని సంతకాలు పెడుతున్నాము. నాకు రీజన్ ఏంటంటే నేను ఇంకా ఎక్కువ చేయాలి, నేను సింగపూర్ వెళ్ళి సింగపూర్ బోర్డు మీటింగ్ పెట్టి అక్కడ గోల్డ్ పెన్తో నా డైరెక్టర్లు అందరూ అక్కడ సైన్ చేయాలి, మేమందరం బ్యాలెన్స్ షీట్లో. ఇది నాకు రీజన్. ఎందుకంటే అది ఉంటే నేను అప్పుడు ఎక్కువ వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించి అక్కడికి వెళ్తానికి నాకు కుదురు. సో యూ షుడ్ హ్యావ్ ఎ గ్రేటర్ రీజన్ దాన్ ది రియాలిటీ అనే దాని కింద మనము ఏంటి మనం చేసాం అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చాము. వాంట్స్ డోంట్ వాంట్స్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి అందరూ కొంచెం ముందు రండి, 5:20 వరకు. సారీ, ఒక్క నిమిషం. ఏమైనా షేరింగ్ ఉందా దీంట్లో? ఇప్పుడు దాకా చెప్పింది. సార్ నేను చెప్తానండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. యాక్చువల్గా ఈ పర్టికులర్ టాపిక్ ఏదైనా వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్ అనే టాపిక్ ఆధార్ మనల్ని ఏ పాయింట్ మీద అవేర్నెస్ చేయాలని అనుకుంటున్నాడు అని అంటే, ప్రతి వాళ్ళ లైఫ్ లో వాంట్స్ డోంట్ వాంట్స్ ఉంటాయి. నా కోరికలు, నేను చేయాలనుకున్నది చేయకూడదు వద్దనుకున్నది కూడా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సబ్జెక్ట్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్క రకంగా వర్తిస్తుంది. ఇప్పుడు జనరేషన్ జెడ్ అని అంటారు, జెన్జీ అంటారు కదా. అంటే జెన్జీ ఏజ్ గ్రూప్ అంటే దోస్ ఆర్ బిలో 27 years అనమాట. అది 27 years వాళ్ళకి జెన్ జెడ్ అంటారు. ఇప్పుడు 28 నుంచి 43 years వాళ్ళకి మిలీనియల్స్ అంటాం మనం. ఆ ఏజ్ గ్రూప్ ఉన్న 28 నుంచి 43 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మనం మిలీనియల్స్ అంటాం అనమాట. అబౌవ్ 43 నుంచి ఇంకా 59, 60 వాళ్ళకి జెన్ వై అని ఏదో అట్లా అంటారు అనమాట. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది అనేది నేను చెప్తాను అనమాట ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా ఒక పర్టికులర్ వ్యక్తి గ్రాడ్యుయేషన్ అయిపోయి 21 years కు బీటెక్ అయిపోయింది అనుకో. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డేస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ బీటెక్. 21 years కే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, బీటెక్ లేకపోతే ఇంకోటి. కొంతమంది ఏమో ఎంటెక్ లో హైయర్ స్టడీస్ చేస్తారు.
లేదు ఇంకొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళకి 25 ఇయర్స్ వరకు వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ జాబ్ లో సెటిల్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 20 నుంచి 25 ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళ అనుకున్న జాబ్ లో సెటిల్ అవుతారు. సో ఈ 25 ఇయర్స్ లేదా 23 ఇయర్స్ లో జాబ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడున్న జాబ్ ఏరియాలో మోస్ట్ అది ఐటీలో కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే R&D తప్ప R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉన్న తప్ప ప్రొడక్షన్ సైడ్ కానీ ఐటీ సైడ్ కానీ ఇట్లాంటి ఏరియాలో జాబ్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నా రియల్ టైం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఇన్ బుకిష్ నాలెడ్జ్. నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను 50 ఇయర్స్కి రిటైర్ అయిపోతాను. ఐ డోంట్ వర్క్ టిల్ 60 ఇయర్స్ అనమాట. నో, 50 ఇయర్స్ తర్వాత జాబ్ చేయను అంటే దిస్ ఈస్ దే డోంట్ వాంట్స్. 50 ఇయర్స్ తర్వాత వరకే నేను చేస్తాను. కొంతమంది 45 కూడా కొంతమంది చెప్పిన కేసెస్లు కూడా విన్నాయన్నమాట. ఎందుకు అని క్వశ్చన్ అయితే జనరల్ గా అదే ఇప్పుడు మిలీనియల్స్ అబౌవ్ 43 కానీ చేసిన వాళ్ళకి నేను 45 ఇయర్స్ 50 ఇయర్స్ వర్క్ స్టాప్ చేస్తానని అనరు. కంటిన్యూస్ గా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉందో 59 60 ఇయర్స్ వాళ్ళ రిటైర్మెంట్ ఏదైతే ఉందో 58 60 వరకు వర్క్ చేస్తారంటారు. అదే ఈ జెన్సెడ్ వాళ్ళు ఎందుకు అంటే అలాగెందుకు నేను 50 ఇయర్స్ తర్వాత వర్క్ చేయను అని చెప్పేసి డోంట్ వాంట్స్ అనేది ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ వర్క్ లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మీద రోజుకి 10 గంటలు 12 గంటలు కొంతమంది ఇండియాలో ఉండి యుఎస్ ప్రాజెక్ట్స్ చేస్తారు, లేకపోతే యుఎస్ లో ఉండి యూకే ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. గ్లోబల్ గా వర్క్ చేస్తుండటం వల్ల వాళ్ళకి నిద్ర ఉండక, టైంకి ఫుడ్ ఉండక, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే 50 సంవత్సరాల తర్వాత నేను ఇంక వర్క్ చేయకూడదు అని మైండ్ సెట్తో ఉంటారు. ఓకే, నేను వాళ్ళకేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత మీరు వర్క్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కంప్లీట్ గా రిటైర్ అయిపోతారా లేకపోతే ఇంకేదైనా చేస్తారంటే కొంతమంది నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాననే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటో లేదు నేను ఎక్కడ కావాలంటే నేను దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరగాలని అనుకుంటారు. ఎవ్రీ ఇయర్ నేను ట్రావెల్ చేస్తానని అంటారు అనమాట. అంటే ఇంతక పారాగ్రాఫ్ లో చెప్పినట్లుగా కూడా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోయేటట్లుగా ట్రావెల్ చేస్తానని అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే నేను 50 సంవత్సరాల వరకే పనిచేయాలి, 50 సంవత్సరాల తర్వాత లావిష్ గా తిరగాలి. 50 సంవత్సరాల వరకు పనిచేసే టైంలో నేను నాకు కావాల్సిన ఎంత సంపాదిస్తానంటే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కు నాకు కావాల్సిన డబ్బులు సంపాదిస్తాను, దాని తర్వాత నేను ఇంకా వర్క్ చేయను, ఖాళీగా ఉంటానని మైండ్ సెట్ తో ఉంటారు అనమాట. దట్ ఈస్ దేర్ సెకండ్ క్వశ్చన్. ఐ థింక్ ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది అనుకుంటా. అవునా ఏమో. ఓకే చెప్పండి పర్వాలేదు. సో ఇది నెక్స్ట్ ఓకే చేసిన తర్వాత నా నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి ఏముంటదంటే మీరు 50 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తాను అనుకున్నప్పుడు ఇంకొక కనీసం 30 సంవత్సరాలన్నా బతుకుతారేమో కదా. 80 ఏళ్ళ వరకు మనిషి బతికినా సరే 30 సంవత్సరాలు నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు బతకడానికి కావాల్సిన ప్రావిజన్ ఏదైనా చేసుకున్నారా? ప్రావిజన్ అంటే ఒక ఏర్పాటు ఏమైనా చేసుకున్నారా? డబ్బులు సంపాదించడం కానీ లేకపోతే చేసుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ ఎ బ్లాంక్ ఫేస్. నేను 50 సంవత్సరాల వరకే పనిచేస్తాను అనుకున్నప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అని వచ్చేస్తాయి. పిల్లలు చదువులు అయిపోయి మ్యారేజ్కి వస్తారు, లేకపోతే వాళ్ళ హైయర్ స్టడీస్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో యూఎస్కి వెళ్ళాలనుకుంటే పిల్లలు వాళ్ళకి కావాల్సిన 50 లక్షల కోటి రూపాయలు అది రెడీ చేసుకోవాలి. వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఇదంతా ఏమి కావాలి మీకు అని ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నారా లేదా? 50 సంవత్సరాల తర్వాత నేను వర్క్ చేయనంటే 50 సంవత్సరాల లోపు మీరు సంపాదించాల్సిన అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నారా లేదా? ఆ అమౌంట్ ఎట్లా ఏ రూపంలో మీరు సంపాదించుకోవాలనుకునేది ఒక క్లారిటీ ఉందా లేదా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బ్లాంక్ ఫేస్. కొంతమంది కొంచెం అడ్వాన్స్గా చెప్పి ఇది నేను చేశాను అంటారు, కానీ దానికి క్యాలిక్యులేషన్ ఫార్మాట్ లో డెఫినెట్ గా వాళ్ళు చేయరు. ఏదో ఇది నేను చేస్తాను అప్పటికి వస్తుందనే ఊహాగానంతో ఉంటారన్నమాట. ఇది జనరేషన్ జెడ్ యొక్క డూస్ అండ్ డోంట్స్ యొక్క మైండ్ సెట్. ఇది లలిత గారు మీరు అడిగిన క్వశ్చన్ కే సార్ మీరు ఏమని అడిగారు అన్నారు కదా ఇంతాక సార్ని,
ఆ పారాగ్రాఫ్ లో చెప్పేది ఇదే అనమాట. మీరు వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్ కి ఒక క్లారిటీ ఉందా? నేను చెయ్యొద్దు అనుకుంటే చేసే దాంట్లో మీ మీకు కావాల్సినట్లుగా మీరు ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయడానికి కావాల్సిన డబ్బు సంపాదించారా లేకపోతే సంపాదించుకున్నారని మైండ్ సెట్. ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వద్దాం. 28 నుంచి 43 వరకు మిలీనియల్స్ అంటాం కదా వీళ్ళని. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మిలీనియల్స్ అంటాం. ఈ 43 ఇయర్స్ వరకు ఏజ్ గ్రూప్ వచ్చే వాళ్ళు అప్పటి వరకు వాళ్ళకి సంపాదించిన దాంట్లో కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నేను ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, 25 ఇయర్స్లో లేకపోతే 20 ఇయర్స్లో 23 ఇయర్స్లో జాబ్లో స్టార్ట్ చేశాను. నా ఏజ్ ఇప్పుడు 43 అంటే నేను ఒక 20 ఇయర్స్ వరకు నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 23 ఇయర్స్లో నేను దాచుకుంది ఎంత మూట కట్టుకున్నాను ఒక క్లారిటీ ఉంటుంది. ఈ ఇప్పటి వరకు సంపాదించిన అమౌంట్ అప్పటికి వాళ్ళ పిల్లలు పుట్టే ఉంటారు. వాళ్ళకి మేబీ 8th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి స్టార్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. జస్ట్ బోర్న్ పీపుల్ కాదు, ఒక ఆల్రెడీ ఉంటారన్నమాట. వాళ్ళకి నెక్స్ట్ 5 years లో వాళ్ళకి వాళ్ళు చదువుల కోసం నేను ఎంత అరేంజ్మెంట్ చేయాలని ఒక మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ 5-10 years లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఏం చేయాలని ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పటికి వాళ్ళకి. ఎవరో చెప్పిన దానికన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని బట్టి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది మగ పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువులకు వెళ్ళారని ఈ మొత్తం వాళ్ళ మైండ్ సెట్లో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళని కనుక మీరు అప్పటి వరకు పనిచేయాలని చెప్పేసి అడిగితే దే స్టే దట్ స్టిల్ ఐ విల్ వర్క్ till 58 or 60 దే రిటైర్మెంట్. దే నెవర్ సే దట్ నేను 50 కన్నా నెక్స్ట్ 7 years లో రిటైర్ అయిపోతారని. వెరీ రేర్గా ఎక్కడన్నా జెన్జెడ్ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ వాళ్ళకు ఉండవు. ఇంకా 50 to 60 years వరకు వర్క్ చేస్తాను, డెఫినెట్గా వర్క్ చేస్తాను అన్నట్టు. అప్పటికి కూడా ఆ 60 years తర్వాత కూడా వర్క్ చేయాలనేది ఒక సందేహంతోనే తిరుగుతుంటారండి. 60 years తర్వాత వర్క్ చేయాలని అనుకుంటే ఎందుకు చేయాలని అనుకుంటారంటే వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన దాంట్లో సరిపోతుందా లేదా అనేది తర్జన భర్జన పడుతూ ఉంటారు అనమాట. ఈ తర్జన భర్జన పడుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా సరే నాకు అవసరం కోసం పనిచేయాలి. మెన్ ఎట్ వర్క్ మనీ ఎట్ వర్క్ అని చెప్పాను చూడండి. మెన్ ఎట్ వర్క్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. మనీ ఎట్ వర్క్ అనే మైండ్ సెట్ వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర ఉండదు అని అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ మీరు ట్రావెల్స్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఒక సంవత్సరం చేయాలనుకుంటున్నారంటే మేబీ ఎస్ మేబీ నో అని అంటారు. ఇంతాక సార్ చెప్పినట్లుగా ఒక షాపింగ్కి వెళ్తే ఆ షాపింగ్లో నేను పర్చేజ్ చేసే టైంలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని చెప్పేసి ఒక సందిగ్ధంతో వాళ్ళు ఉంటుంటారు. దిస్ ఈస్ ది మైండ్ సెట్ ఆఫ్ ఎ మిలీనియల్స్. ఇప్పుడు 43 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ వద్దాం. వాళ్ళనైతే జెన్ ఎక్స్ అనుకుంటారు వాళ్ళని. ఐ థింక్ 44 నుంచి జెన్ ఎక్స్ జెన్ వై అని అదంటారు, జనరేషన్ ఎక్స్ అనుకుంటారు. వాళ్ళు 44 నుంచి ఇంకా 60 years వరకు ఉన్న ఏజ్ గ్రూప్స్ ఏదైతే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దే విల్ బి రన్నింగ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ టెన్షన్స్. ఇప్పటి వరకు వాళ్ళు ఈ 20 సంవత్సరాల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వాళ్ళు సంపాదించుకున్నది సరిపోతుందా లేకపోతే అదేనుండదు. వాళ్ళంటే మనీ ఎట్ వర్క్ కన్నా మెన్ ఎట్ వర్క్ మోడ్లోనే ఉండిపోతారు. ఇంకా అవసరమైతే నేను ఒక 5 సంవత్సరాలైనా ఏదైనా జాబ్ చేయాలని మైండ్లో ఉంటుంటారు అనమాట. ఇదంతా ఎందుకనంటే రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారని అంటే నాట్ హ్యావింగ్ ఎ క్లారిటీ ఆన్ దేర్ వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్. వాళ్ళకి ఎవరైనా గైడ్ చేయటము లేకపోతే వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం లాంటిది ప్రాపర్గా లైఫ్ ప్లానింగ్ ఆర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ లేకపోతే ఈ ఏజ్ అనేది పూర్తిగా క్లారిటీ లేకపోవటం వల్ల ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ మైండ్ సెట్ రకరకాలుగా మారుతుంటుంది అనమాట. అది ఈ పర్టికులర్ టాపిక్ మీదే మనల్ని అవేర్నెస్ చేయాలని చెప్పేసి ఆథర్ ట్రై చేస్తున్నాడు. మీ వాంట్స్కి డోంట్ వాంట్స్ని క్లారిటీ తెచ్చుకునే ముందు డెప్త్గా ఆలోచించండి. వాంట్స్ అని అంటున్నారు అంటే ఐ వాంటెడ్ టు ట్రావెల్ ఎవ్రీ ఇయర్ వన్ కంట్రీ వన్ చేయాలని అంటున్నారు. ఎస్ యూ వాంటెడ్ టు ట్రావెల్
do you have the sufficient fund in your hand, or do you have any provision so that you will keep getting paid even after you stop working after 50 years of age? అది ఆలోచించి ఈ డోంట్స్ మీదకి డెసిషన్ తీసుకోండి. డోంట్స్ మీ డెసిషన్ అంటే ఐ డోంట్ వాంట్ వర్క్ ఆఫ్టర్ 50 years అని డోంట్ వాంట్ అనే డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ తీసుకునే ముందు యూ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ క్లారిటీ ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇన్ రియలిస్టిక్ వెదర్ నేను ఇప్పుడు అది డెసిషన్ తీసుకోగలలేదు. కొంతమంది కనుక చేసుకుంటుంటే నేను ఒక క్యాలిక్యులేషన్ చేసి చెప్తే ఐ క్లియర్లీ సే దట్ యూ కెనాట్ స్టాప్ వర్కింగ్ ఆఫ్టర్ 50 years తర్వాత మీరు వర్క్ స్టాప్ చేయలేరు, కనీసం ఇంకా 10 ఏళ్ళనే చేయాలి అని చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా కళ్ళు తెచ్చుకుంటాయి. ఇదే సబ్జెక్ట్ అనమాట. మనం కూడా ఇందాక ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లోనే తీసి నాకు ప్యాక్ చేయని మూడ్లోకి ఎప్పుడు రావాలి అని అనుకుంటే మనం పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని మనకు కావాల్సిన డబ్బులకి వెనక ముందు ఆలోచించుకొని చూసుకోగలిగినప్పుడు మాత్రమే జస్ట్ చూసి ప్యాక్ చేయి, ప్రైస్ అడగకుండా ప్యాక్ చేయని స్టేజ్లకి వస్తాం. లేకపోతే ప్రతి దాంట్లో మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. నెగోషియేట్ ఏంటంటే తీసుకుందామా వద్దా, ఇవాళ తీసుకుందామా రేపు తీసుకుందామా, లేకపోతే నెక్స్ట్ మంత్ మన సాలరీ రాగా తీసుకుందామా. మన ఈ మైండ్ సెట్ నెగోషియేషన్ మోడ్లోకి ఎప్పుడైతే వెళ్తామనంటే మన డే 1 నుంచి మనం ప్రాపర్గా మన లైఫ్ మీద ప్లానింగ్ లేనప్పుడు, మనకు కావాల్సిన వాటి మీద ప్లానింగ్ లేనప్పుడు, మనకు వద్దు అనుకున్న వాటి మీద ప్లానింగ్ లేనప్పుడు, వద్దు అనుకున్నది అంటే ఎగ్జాంపుల్ 50 ఏళ్ళ తర్వాత వర్క్ చేయకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్. వద్దు అనుకున్న వాటి మీద ప్లానింగ్ లేనప్పుడు, సో ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ మీద మనకి ఆథర్ చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. దట్స్ వాట్ మై ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ వాట్ హౌ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్. మనం రియాలిటీ కంటే మనకుండే రీజన్ ఎక్కువ ఉండాలి. దీన్ని మనం ఇంకొంచెం విపులంగా మళ్ళీ రేపు చర్చిద్దాం. ఇవాళ శైలజ మేడం వచ్చారు. సో ఇక్కడి నుంచి ఈ భారం ఆవిడ మీద ఇచ్చేస్తున్నా. ఇక్కడ క్లోజ్ చేస్తున్నా రికార్డింగ్.